నమస్తే. నమస్కారం నాని గారు. నమస్తే. రే పప్పు అన్నా ఎవరిని వచ్చారా? వచ్చారు. ఎవరు వచ్చారా? నేను. ఎంతవా జోకులు వేస్తున్నావా? డిప్ప పగిలిపోద్ది. నువ్వు ఓకేరా? ఇంకెవరన్నా వచ్చారా? వచ్చారు. ఎవరు? మీరు. ఏంటి? నువ్వు నేను కాదురా, ఇంకెవరన్నా వచ్చారని అడుగుతున్నాను. అదిగో వస్తున్నారు. పని పాట లేని బోకులు కాదురా, మనకు పనికి వచ్చేవాళ్ళు ఎవరైనా వచ్చారో చెప్పు. రే నానిగా ఏంట్రా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? పొట్ట మీద గుద్దునంటే బూస్ట్ వద్దా? అయితే రెండు బూస్ట్. ఊరుకోబాయ్, ఇలా సరదాగంటే. రే నానిగా తెలియకుండా ఓ కిలకేకో, అది సైలెన్సర్ సౌండ్, కొత్త ఎత్తే సెట్ అయిపోద్ది. హలో, ఏదేస్తే షట్ అవుద్దో ఏదేస్తే ఫిట్ అవుద్దో నాకు క్లియర్ గా తెలుసు. నేను మెకానిక్ అయిన టైంకి మీరు చెడ్డీలు కూడా వేసుకోలేదు తెలుసా? ఇప్పటికే వేసుకోవట్లేదు కదా. అరే నాని, కార్ రెడీ అయిందా? క్యాష్ రెడీయా? ఉందిరా బాయ్. ఓకే రేయ్, పార్టీ వచ్చింది ఆల్రెడీ. మీ వల్ల దీనికి పోరంబోక్ షెడ్ అని పేరు వచ్చింది. నాకు పార్టీకి మధ్య లక్ష్యం జరుగుతాయి. మధ్యలో మీరు ఇంటర్ఫీర్ అయితే బాగుండదు. ఇదిగో ఈ గీత మాత్రం దాటి రావడానికి వీల్లేదు. అర్థమైందా? వెళ్ళిపోండి, అందరికి వెళ్ళిపోండి. రేయ్ సార్ కుర్చీ తీసురా. వద్దురా బాయ్, నేను జల్దీ పోవాలి, టైం అయిపోతుంది, అవతల సెటిల్మెంట్ ఉంది. 1 మినిట్ అన్నా. అరే కొబ్బరికాయ తీసుకురారా. నేను తాగను రా బాయ్ కొబ్బరి నీళ్ళు. కొబ్బరికాయ ఇచ్చేది తాగడానికి కాదన్నా, దిష్టి తీసేయడానికి. నాకు అసలు సెంటిమెంట్ లేవు. నాకుందన్నా. కారు డెలివరీకి ముందు కొబ్బరికాయ దిష్టి తీసి కొట్టకుండా నేను ఇవ్వనన్నా. నాకు టైం అయిపోతుంది, జల్దీ పోవాలన్నా కదా. అయిపోతే నిజంగానే టైం అయిపోతాను నా మాటను. సరే కానీ రే కొబ్బరికాయ తీసురా. ఇదిగో అన్నా. అరే సెటిల్మెంట్ కు పోవాలని తొందర పడుతుంటే సెంటిమెంట్ సెంటిమెంట్ అని నా కారద్దాలు మన కొడతావరాను. గంటలో పడ నా బండి రిపేర్ చేసి నా ఇంటికి పంపించకుండా చంపేస్తా. వాడు అలా నన్ను పట్టుకుని చిత్త కొడుతుంటే కనీసం ఆపడానికైనా రారంటరా. గీత దాడి రావద్దన్నావు కదా, నీకు మరేది జాగిపోయావు. ఎగ్జాక్ట్ ఇదేరా ఫ్రెండ్షిప్ అంటే. అరే పప్పు వదిలింది తుప్పు. సరిగా తొడవరా రే, మన వర్క్ చూసి ఓనర్ ఫ్లాట్ అయిపోవాలంతే. అలాగే. చూడు. ఏమయ్యా నాని, కార్ సర్వీసింగ్ అయిందా? అయిపోయింది సార్. దిష్టి తీస్తే తీసుకెళ్ళచ్చు. కార్కి దిష్ట? అవును సార్, అది నా సెంటిమెంట్. వెరీ గుడ్. సెంటిమెంట్ ఉన్న వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అయ్యా. ఈ కార్ అంటే నాకు చాలా సెంటిమెంట్. ఏంటి సార్? అసలు ఈ కార్ అంటే ఎవరనుకున్నావు? నా కన్న కొడుకు. కన్న కొడుక? మరి కొడుకు మీద కూర్చొని ప్రయాణం చేస్తున్నారండి సార్? వయసు ఉడిగిన తల్లిదండ్రుల భారం పిల్లలదే కదా. ఓ వెరీ ఇంట్రెస్టింగ్ సార్. మీ స్టోరీ సెంటిమెంట్ కి సెంటిమెంట్ సార్. ఒకసారి ఏమైందో తెలుసా? చెప్పకుండా ఎలా తెలుస్తుంది సార్? ఒకడు నా కొడుకు జేబు నుంచి డబ్బు కొట్టేశాడు. ఊరుకోండి సార్, కారుకి జేబులు ఎక్కడ ఉంటాయండి? అంటే ట్యాంక్ నుంచి పెట్రోల్ దొంగతనం చేశాడు. వాడిని బ్లడ్ బ్యాంక్ కి తీసుకెళ్లి లీటర్ రక్తం తీయించి అమ్మేశారు. ఏమండి వాడినే? కాదు, రక్తాన్ని. రక్తానికి రక్తం, టైటిల్ సూపర్ గా ఉంది సార్. అరే కొబ్బరికాయ తీసురా. వద్దన్నా, అతని కార్ అంటే సెంటిమెంట్ అంటున్నారు కదా, ఒకసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తించుకో. రే నన్నంత తేలిగ్గా కొట్టేకరా, అందుకే స్పెషల్ సెటప్ చేశా. బాయ్స్ కవర్ ది గ్లాస్. ఫీల్ అవ్వకండి సార్, పగిలింది హెడ్ లైటేగా. అది హెడ్ లైట్ కాదురా, నా కొడుకు కన్ను. మా వాడిని గుడ్డివాడిని చేస్తావా? అమ్మా, కారుకు రైట్ అయితే నాకు లెఫ్ట్ ఇచ్చాడేంటి? అమ్మో, ఎందుకు తెలిస్తే మళ్ళీ వచ్చి వాయిస్తాడు. అమ్మా చెత్త కారు, దీన్ని మళ్ళీ ఒక రిపేరు. ఏమయ్యా నాని, నమస్కారం సార్. బండి రెడీయా? రెడీ అండి సార్. నా మాటిని దీన్ని 10,000 కమ్మేసి ఇంకో 90,000 వేసి ₹1,00,000 పెట్టి కొత్త కారు కొనుక్కోండి సార్. వదిలించుకోవాలి కదయ్యా. సెంటిమెంటా సార్? కాదు, అటాచ్మెంట్. పెళ్ళైనప్పుడు నా పిల్లంతో పాటు కట్నంగా వచ్చిన కారయ్యా. పెళ్ళైన కొత్తలో ఓ చెడ తిరిగేశాను, తర్వాత బోరుగొట్టి వదిలేశాను. ఏంటి మీ ఆవిడ? కాదయ్యా, కార్ని. తర్వాత ఒక రోజు పెద్ద గొడవ చేసింది. ఏంటి కారా? కాదయ్యా, మా ఆవిడ దాన్ని సరిగ్గా పట్టించుకోవడం లేదని. ఎవరు మీ ఆవిడ? కాదయ్యా, కార్ని. సరే కదా అని కొన్నాళ్ళు బాగానే చూసుకున్నాను. దేన్ని కారణా? కాదయ్యా, మా ఆవిడనే. తర్వాత చిరాకేసి ఊరవతలు తీసుకెళ్లి వదిలేసి వచ్చాను. ఏంటి సార్ మీరు చేసిన పని? మీ ఆవిడ ఊరవతలు వదిలేసి వస్తారా? ఎవడా నువ్వు? కార్ని. ఓహో కార్నే. తర్వాత పోలీసులని అడ్రస్ ఎదుర్కొని మా ఇంటికి తీసుకొచ్చి మరీ అప్పు చెప్పారు. సార్ ఈసారి కరెక్ట్ గా చెప్తాను సార్. పోలీసులు తెచ్చిచ్చింది కార్నే కదా సార్? కరెక్ట్.
మా ఆవిడ్ని వదిలించుకోలేక ఈ కారుని వదిలించుకోలేక ఇలా డబ్బులు వదిలించుకుంటారు. దాని వదిలే సార్, ఎవరు సెంటిమెంట్లు వాళ్ళకుంటాయి. అరే పప్పు, ఆ కొబ్బరికాయలకి. అన్నా ఈ సెంటిమెంట్ మనకు వర్కౌట్ కాదు, వదిలి అన్నా. 90 పరుగుల దగ్గర అవుట్ అవుతున్నాను కదా అని సెంచరీ కొట్టుకుంటా సచిన్ వదిలేస్తాడరా? మన పాలసీ కూడా అదేరా, చూస్తుండు. బాయ్స్ కమ్ ఆన్, కవర్ ది ఎంటైర్ కార్. చూసావురా కొబ్బరికాయ పగిలి ఎంత సౌండ్ వచ్చిందో? పగిలింది కొబ్బరికాయ కాదురా. ఒరే నానిగా, నీ దారి వేరే. పక్కోడికి సాయం చేస్తాంలో నీ తర్వాతే బిల్గేట్స్ రా. బిల్గేట్సా? ఆయన షెడ్ ఎక్కడ? వాడితే ఆయన షెడ్ ఎక్కడరా, విమానాలు ఎక్కుతాడు. ఈ మధ్యన సగం ఆస్తి దానం చేసి పేపర్లో కూడా ఎక్కాడు. అన్నా నాకు ఈ షెడ్ ఇచ్చేసి నువ్వు పేపర్లు ఎక్కొచ్చు కదా. ఈ నీకు షెడ్ ఇచ్చేస్తే పేపర్ ఎక్కడరా, పాపర్ అయిపోయి రోడ్డు ఎక్కేస్తాడు కదరా నానిగా. మాట్లాడుకుంటారా, మీ ఇద్దరు మాట్లాడుకోండి, నాకు సంబంధం ఉంది. ఇక్కడ ఆపు. అయ్యి బాబోయ్, తను ఇటు వచ్చేస్తుందేంటి? తీసుకో. ఏ మనం తాగడం అమ్మాయి చూస్తే బాగుండదనే? చూస్తే తాగడానికి మనకేం ఉండదని. తను కూడా తాగద్దా? ఓసారి క్వార్టర్ జిన్ వాటర్ లో తాగేసింది. అయ్యి బాబోయ్, అయితే బాటిల్ దాచేస్తాను. అప్పుడు బాటిల్లో పోసేందుకు అలా జరిగిందా? అర్జెంట్ గ్లాసులు తాగేద్దారా. హాయ్. హాయ్. ఏం చేస్తున్నారు? వీడి మీద ఒట్టు, మందు కొడతలేదు, ఓన్లీ బజ్జీలే. చంటి ఎక్కడా? బయటికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళా ఇక్కడికే రావాలిగా, వెయిట్ చేస్తాను. ఇక్కడ సెటిల్ అయిపోయిందేంటి? సెటిల్ అవడం కాదు, సెటిల్ అడిగి చేస్తుంది. మనం పక్కకి వెళ్దాం, బోర్ కొట్టి తన వెళ్ళిపోద్ది. మరి బజ్జీలు తినేద్దేమో. మందు మిగిలితే చాలు. అంతేనంట. ఓకే. ఇప్పుడే వస్తామే. దా. పాపకు నోరు మండిపోతుందిరా. అమ్మో, ఈ సచివాళ్ళ దగ్గర బాటిల్ వాటర్ తాకూడదు. హాయ్ బాబాయ్. ఎవరది? ఎవరా మీరు? ఏంటి ఏళ్ళపాడు లేకుండా? బయట ఒకటి ఉంది కదా, దాని రేట్ ఎంత కొనుక్కుందామని. బయట ఒకటి ఉంటావేంట్రా? అదే అన్న, బయట పాత హీరో హోండా బండి ఉంది కదా, తోసేయ్. ఏమయ్యా, బేరానికి ఏళ్ళపాడ ఉండక్కలేదా? ఏ టైంలో పడితే ఆ టైంలో అడిగేస్తా. దీనికి టైమే ఉంది సార్, మోజు పడితే తీసుకెళ్లాల్సిందేగా. ఏంటి నచ్చిందా మీకు? బాగా నచ్చింది సార్. కలర్ నచ్చిందా? సూపర్ సార్. ముందు రేట్ చెప్పండి, ఆగలేకపోతున్నాను సార్. అంత టెంప్టింగ్ గా ఉందా? అయితే 15,000. 15,000? 15,000 అని ఆశ్చర్యపోతావంటే? మంచి కంపెనీ, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. సీట్ చూసావు కదా? సూపర్. కానీ 15,000 అంటే కష్టం, ఒక 5,000 అడ్జస్ట్ అయిపోదు. ఏంటి 5,000? అయితే పక్కన షెడ్ లో బ్లాక్ ఉందా, తీసుకెళ్ళు. వద్దులేండి, బ్లాక్ వద్దు, వైటే ఓకే చేసుకుందాం. వైటే కావాలా? అయితే 15,000 ఇచ్చి తీసుకెళ్ళండి. లైన్ లో పెద్ద తిరగలేదు, పోలీసులు కూడా పట్టుకోరు. పోలీసులు కూడా పట్టుకోరా? పట్టుకోరయ్యా, పేపర్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి కదా. పేపర్సా? అదేనయ్యా, ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్ పేపర్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయని చెప్తున్నాను కదా. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? బయట ఉన్న అమ్మాయి గురించి కదా? బయట ఉన్న అమ్మాయా? మీరు బయట ఉన్న అమ్మాయి గురించి బేరమాడారు ఇప్పటిదాకా? ఆ బండి వనండి నేను కాదమ్మా, లోపల ఉన్నాడు, పిలుస్తాడు. అన్నా ఈ దిష్టి తీయడం మనకు వచ్చి రాలేదు, నా మాట విని వదిలి అన్నా. ఏంట్రా, వీడు కూడా తంతాడని భయపెడుతున్నావా? సంపుతా. ఏంటన్నా? ఇందులో పువ్వు ఉందిరా. పువ్వు ఉంటే? ఇది పగల కొట్టామంటే మనం ఎక్కడికో వెళ్ళిపోతాంరా. గురుగారు కొట్టేచ్చా? ఆగు నాని, అమృత ఘడియలకి ఇంకా 1 నిమిషం టైం ఉంది. అన్నా వద్దన్నా, నా మాట విను. ఏంట్రా ఎదవలా మాట్లాడుకు, నేను ఎవరో తెలియతకుండా అనుకున్నావా? ఇది చూడు. ఏంటన్నా? సంచిరా. ఈ కొబ్బరికాయ ఇందులో పెట్టి కొట్టానంటే ముక్క ఎగరదు, బొక్క పడదు. అన్నా నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావన్నా. ఇప్పుడు కాదురా, కొంతసేపు ఆగి చూడు. కొట్టొచ్చండి? అమృత ఘడియలు వచ్చేసాయి, కొట్టు. కొట్టేస్తాను సార్. ఆగు నాని. ఏంటి సార్? ఇటురా. ఇది ఈశాన్యం, తూర్పుకు తిరిగి కొట్టు. ఓహో అలానా? అదన్నమాట.
ఎక్కడికో పోతున్నాడు